హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంక ఈరోజు ఈ వీడియోలో మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ అమూల్యమైన సలహాలు కామెంట్ చేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? దీనికోసం నేను ఫస్ట్ ఒక 300 గ్రామ్స్ అనేది చికెన్ తీసుకున్నానండి. దీన్ని నీట్గా కడిగి వాటర్ అన్నీ వంచి పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీనిలో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ చిల్లీ పౌడర్, నెక్స్ట్ తగినంత సాల్ట్ వేస్తున్నాను. అలాగే కొంచెం పసుపు, నెక్స్ట్ గరం మసాలా అండి, నెక్స్ట్ ధనియా పౌడర్, నెక్స్ట్ కొంచెం జీరా పౌడర్. ఇప్పుడు ఫైనల్గా కొంచెం లెమన్ పిండుకుందామండి. ఈ మొత్తం మిశ్రమాన్ని చక్కగా మిక్స్ చేసుకుందాము. ఇలా లెమన్ వేయడం వల్ల ముక్క అనేది స్మూత్గా వస్తుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్గా ఒక ఎగ్ అనేది వేస్తున్నాను. ఎగ్ వేసాక కూడా మొత్తం మిక్స్ చేసుకుందాము. ఇలా మొత్తం కలుపుకొని నెక్స్ట్ అనేది దీనికి కోటింగ్ కోసం ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేయాలండి. 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, నెక్స్ట్ 1 స్పూన్ అంత శనగపిండి వేస్తున్నాను. ఈ మొత్తాన్ని కూడా మొత్తం బాగా కలుపుకుందాము. ఇలా మనం పిండి వేయకముందే మసాలా వేసినప్పుడు కానీ మొత్తం మిక్స్ చేసుకుంటే చక్కగా మసాలాలన్నీ కూడా చికెన్కి పడతాయండి. చూసారా, మొత్తం పిండి కూడా బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఫైనల్గా కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకొని మళ్ళీ కలుపుకుందాము. ఇలా మొత్తం కలిపేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒక 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ అలా ప్లేట్ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. నేను పెట్టేశానండి, ఒక 30 మినిట్స్ ఉంచాను ఫ్రిడ్జ్లో అనేది. ఇక బయటికి తీసేసాను. ఇప్పుడు చక్కగా మనం డీప్ ఫ్రై కోసం ఒక కడాయి పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకుంటాను. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక మనం చికెన్ తీసుకొని ఒక్కొక్కటిగా ఈ విధంగా అనేది ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అన్నీ ఒక్కసారిగా వేయకూడదు. అన్నీ ఒక్కసారిగా వేస్తే మళ్ళీ ఒకదానికి ఒకటి అంటుకున్నట్టుగా వస్తాయి. ఇలా ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకుంటే చాలా బాగుంటాయండి. చూసారా, ఇలా వేసుకొని ఇలా మొత్తం ఫ్రై చేసుకుంటూ మంట అనేది లో టు మీడియం పెట్టుకోవాలండి. హైలో అస్సలు పెట్టుకోకూడదు. హైలో పెట్టుకుంటే మొత్తం చికెన్ ముక్కలు రెడ్గా వచ్చేస్తాయి, కానీ లోపల అనేది అసలు సరిగా ఉడకదండి. అందువల్ల లో టు మీడియం పెట్టుకుంటే లోపల నుండి చక్కగా నీట్గా ఉడుకుతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారా, కలర్ అనేది కొంచెం కొంచెం చేంజ్ అవుతూ ఉంది. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. మసాలా కలిపిన మిశ్రమాన్ని మనం చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుందాని వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ముక్కలు కూడా స్మూత్గా వస్తాయండి. చూసారా, ఫ్రై అయిపోయింది. నేను ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ అదే ఆయిల్లో ఒక 4-5 పచ్చిమిర్చి ఫ్రై చేస్తున్నానండి. చక్కగా ఈ పచ్చిమిర్చిని ఇలా చికెన్ పకోడీ పైన గార్నిష్ చేసుకొని అలాగే కొంచెం జీడిపప్పు కూడా ఫ్రై చేసి ఆ జీడిపప్పును కూడా వేసుకున్నామంటే తినేటప్పుడు చాలా బాగుంటుందండి. చూసారా, చాలా ఈజీగా మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్ చికెన్ పకోడీ రెడీ అయిపోయిందండి. చక్కగా ఈవినింగ్ టైంలో కానీ లేదంటే ఏదైనా పిల్లలు స్నాక్స్ కావాలన్నప్పుడు, ఇంకా ఏదైనా కర్రీస్లోకి స్టఫ్గా కావాలన్నా చక్కగా ఈ విధంగా సింపుల్గా ఈజీగా తయారు చేసుకొని నేను చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి. చూసారా, ముక్క కూడా చాలా ఈజీగా జస్ట్ 2 ఫింగర్స్తో తినిగిపోతుందండి. ఇంతేనండి, చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్ చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఎలా ఉందో మీ మంచి మంచి సలహాలు కామెంట్ చేయండి.